వెల్కమ్ టు తెలుగు వన్ జర్నలిస్ట్ లాండ్రీ. 2024 జూలై 2న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హత్రస్లో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనలో 123 మంది మరణించారు. 80,000 మందికి పర్మిషన్ తీసుకుని 2.5 లక్షల మందిని అనుమతించడం వల్ల తొక్కిసలాట జరిగింది. తనను తాను దైవాంశ సంబోధుడిగా ప్రకటించుకున్న బోలే బాబా అసలు పేరు అక నారాయణ శంకర్ హరి ఉరఫ్ సురజ్పాల్ జాతవ్. అతను గతంలో ఒక పోలీస్ కానిస్టేబుల్. రేప్ కేసులో ఇరుక్కున్నందువల్ల ఉద్యోగం ఊడిందని చెబుతారు. అయితే తన మీద కేసులేవి లేవని, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగం నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నానని ఈ బోలే బాబా చెప్పుకుంటాడు. దళితుడిగా ఉద్యోగంలో చేరినా ఇక ఇప్పుడు ఆ విషయం ఎక్కడా ఎత్తడు. అలీగర్ గ్రాండ్ ట్రంక్ రోడ్లో సువిశాలమైన స్థలంలో విలాసవంతమైన ప్రవాస్ ఆశ్రమం ఏర్పాటు చేసుకుని ఉంటున్నాడు. 5 స్టార్ హోటల్లో ఉండే వసతులన్నీ అక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఆస్తి 100 కోట్లు ఉంటుందని అంచనా. తన ఆస్తిపాస్తుల వ్యవహారాలు చూసుకోవటానికి, లీగల్ కేసుల్ని పరిష్కరించడానికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశాడు. దాని పేరు శ్రీ నారాయణ హరి సకర్ చారిటబుల్ ట్రస్ట్. బోలేబాబా తెల్లని సూట్ వేసుకుని, టై కట్టుకుని, నల్ల కళ్ళద్దాలతో సినిమా హీరోలాగా స్టైలిష్గా అభిమానులకి దర్శనమిస్తూ ఉంటాడు. ఆయనకు పెళ్లి కాని యువతులు స్నానం చేయిస్తారు, అన్నం తినిపిస్తారు, మిగతా అన్ని పనులు చేస్తారు. టయోటా ఫార్చునర్లో బయలుదేరాడంటే వెంట మోటార్ సైకిళ్ళ మీద కమాండోలు అనుసరిస్తారు. ఒక వివిఐపి వెళుతున్నట్లుగా వాళ్ళు రోడ్డును ఆక్రమిస్తారు. ఏ అధికారం లేకపోయినా ప్రజల మూర్ఖత్వమే తన బలం అన్నట్టు అతని ప్రోటోకాల్ ఉంటుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ విషయం ఏమాత్రమూ పట్టించుకోవు. జనసామాన్యానికి అసౌకర్యం కలుగుతుందని పోలీసులు అడ్డగించరు. వివేకం నశించిన వారు ప్రభుత్వ సంస్థల్లో ఉన్నారు కాబట్టి ఈ దేశంలో ఇలాంటి దొంగ బాబాల సన్యాసుల ఆటలు సాగుతున్నాయి. హత్రస్ తొక్కిసలాట మరణాలకు సంబంధించి ఎఫ్ఐఆర్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న కార్యనిర్వాహకుల పేర్లు చేర్చారు, కానీ అసలైన బోలేబాబా పేరు చేర్చలేదు. అంటే బోలేబాబాకు పరిపాలకులకు ఉన్న మైత్రి బంధం సుస్పష్టంగా అర్థమవుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A వ్యతిరేకంగా పాలకులు ప్రవర్తిస్తున్నట్లే కదా. ఈ దొంగ బాబా అభిమానులు, ఆరాధకులు మాత్రం పేద కుటుంబాలకు చెందినవారు, నిమ్న కులాలు వారు, వెనుకబడిన జాతుల వారు. ఈ బోలే బాబాకు అతీంద్రియ శక్తులున్నాయని, చనిపోయిన వారిని బతికిస్తాడని, అతని పాదాల కింద మట్టిని తీసుకుపోయి తమ దగ్గర ఉంచుకుంటే సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయని నమ్మే ప్రజలకు అసలు ఇంగిత జ్ఞానం ఉందా లేదా? అదే నిజమైతే బోలేబాబా తన అద్భుత అతీంద్రియ శక్తులతో తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రాణం పోయాలి కదా. మరణించిన వారికి ఎందుకు అలా వదిలేశారు? మరణించిన వారిని బోలేబాబా దర్శనం చేసుకున్న వారికి, ఆయన సత్సంగంలో పాల్గొన్న వారికి ఆయురారోగ్యాలు లభించాలి కదా, ఐశ్వర్యవంతులు కావాలి కదా. మరి ఇన్నేళ్లుగా జనానికి ఇవి ఎందుకు లభ్యం కావటం లేదు? దారిద్ర్యం వారిని ఇంకా ఎందుకు వెంటాడుతూ ఉంది? ఆలోచించటానికి మెదళ్ళు కావాలి కదా. బాబాలందరూ అతి సామాన్యమైన నేపథ్యం నుంచే వస్తారు, కానీ సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎదుగుతారు. ప్రైవేటు సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుంటారు. రాజకీయ నాయకులతో సత్సంబంధాలు పెట్టుకొని తమ దురాగతాలు బయటపడకుండా జాగ్రత్త పడతారు. ఆశారాం బాపి కావచ్చు, గుర్మీత్ రామ్ రహీం కావచ్చు, ఇన్చారి భీమానంద్ చిత్రకూట్ వాలే కావచ్చు, చంద్రస్వామి కావచ్చు, స్వామి అమృత చైతన్య కావచ్చు, స్వామి సదాచారి కావచ్చు, కృపాలు కావచ్చు, జగ్గి వాసుదేవ్ కావచ్చు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ కావచ్చు, నిత్యానందన్ కైలాష్ కావచ్చు, దేవనాథన్ కావచ్చు, వీళ్ళందరి మీద అత్యాచారం కేసులు ఉన్నాయి, లేదా ఆదివాసీలు పేదల భూములు ఆక్రమించిన కేసులు ఉన్నాయి, లేదా పర్యావరణానికి తీవ్రంగా నష్టం కలిగించిన కేసులు ఉన్నాయి. మరి 10 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ షాలు ఏం చేస్తున్నట్టు? దేశ నాయకులకు, దొంగ బాబాలకు తేడా లేకుండా పోయింది. ఇంకా వీరిని జైలుకి పంపేది ఎవరు? స్వయాన భార్యను చంపినవాడు సద్గురువుగా చలామణి అవుతున్నాడు. అతని యోగా సెంటర్ నుంచి మాయమైన 6 ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. ఆదివాసుల భూములను ఆక్రమించి ఈశ్వర ఫౌండేషన్ స్థాపించిన వారికి ఈ పరిపాలకులు శిక్ష విధించగలరా? విధించలేరు. కారణం ఏంటంటే వారు చేస్తున్న దురాఘాతాలు కూడా అలాంటివే కాబట్టి.
జస్టిస్ లోయాను చంపించారనే ఆరోపణలు ఉన్న వారికి దేశంలో శిక్షే లేదు. ఒక ఫేక్ డిగ్రీతో చలామణి అవుతున్న వారి దగ్గర మన విద్యార్థి లోకం నీట్ పేపర్ లీక్ అయిందని మొరపెట్టుకుంటున్నారు. ఎలా ఉన్న దేశం ఎలా అయిపోతుంది? దేశంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న వారే ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి మాట్లాడుతున్నారు. దొంగ సర్టిఫికెట్లు, దొంగ డిగ్రీలు సమర్పించి ఐఏఎస్ లేని వారి మీద మీడియా తెగ ఉత్సాహం ప్రదర్శిస్తుంది. అది చేయాల్సిన పనే. దేశ ప్రజలు సంతోషిస్తారు కూడా. మరి ప్రధాని మోడీ, అతని అనుచరుల సర్టిఫికెట్ల మీద ఈ మీడియా ఎందుకు ప్రశ్నించదు? ఇలాంటి ఎన్నో విషయాల గురించి విసుగెత్తే ఈ దేశ ప్రజలు ప్రధాన మీడియాకు దూరమయ్యారు. విదేశీ మీడియానో యూట్యూబ్ ఛానల్లోనో వాస్తవాలు ఏరుకుంటున్నారు. ఓటర్లను అంధవిశ్వాసంలో ముంచి జనాన్ని తమ భక్తులుగా, అనుచరులుగా బాబాలు మార్చుకుంటూ ఉంటే అంధవిశ్వాసంలో మునిగిన ఆ భక్తుల్నే ఈ దేశ నాయకులు తమ ఓటర్లుగా మార్చుకుంటున్నారు. వివేకం, విజ్ఞత లేని గొర్రెల్లాంటి జనమే వీరిరువురికి అవసరం. బాబాలు ప్రజల్లో పుణ్యం, పాపం లాంటి భయాలను కలిగించి ధనప్రాప్తి లాంటి ఆశలు కల్పిస్తారు. దేశ నాయకులు అదే పని చేస్తున్నారు కదా. పుల్వామా అంటారు, పాకిస్తాన్ అంటారు. మెజారిటీ హిందువులకు మైనారిటీలైన ముస్లింల వల్ల భద్రత లేదంటారు. భారతదేశంలోకి చైనా ఎన్ని కిలోమీటర్లు చొచ్చుకుని వచ్చిందో, ఎంత భూమి ఆక్రమించిందో చెప్పండి అయ్యా అంటే మాత్రం నోరు విప్పరు. ఈ దేశ స్థాయిని ఇంతలాగా దిగజార్చిన నేటి ఈ దేశభక్తి దేశ పాలకులకు ఈ దేశ ప్రజలు ఏ విధమైన శిక్ష విధించాలి? ఒకరు జాతీయ స్థాయిలో, మరొకరు ప్రాంతీయ స్థాయిలో ఉన్నారు. కానీ మోసం చేయటంలో, ప్రజల ప్రాణాలు హరించటంలో బోలే బాబా అయినా, వేరే బాబా అయినా అందరూ ఒక్కటే. బోలే బాబా అక్కడ నిలబడి మరణించిన వారి కుటుంబాలకు భరోసా ఇవ్వాల్సింది పోయి దొంగదారిన పారిపోయాడు. 15 రోజుల తర్వాత తన ఆశ్రమానికి తిరిగి వచ్చి చనిపోయిన వారికి సంతాపం, నివాళి లాంటివి ప్రకటించకుండా చేసిన కర్మలకు ఎలాంటి వారైనా ఫలితం అనుభవిస్తారని, దాన్ని ఎవరూ తప్పించలేరన్న మెట్ట వేదాంతాన్ని వల్లించాడు. అంటే ప్రజలు వారి కర్మానుసారమే తొక్కిసలాట్లో ప్రాణాలు కోల్పోయారన్నమాట. సాంప్రదాయవాదులకు నచ్చే ఒక అభూత కల్పన గురించి చూద్దాం. వాళ్ళు పురాణాల్లో రాసుకున్నట్టు సముద్ర మథనం జరిగింది. ఫలితంగా అమృతం, కామధేనువు, గరళం, అవినీతి వంటివి బయటపడ్డాయి. మొదటి 2 మంచివే, దేవతలు తీసుకుపోయారు. మిగిలిన 2 ఈశ్వరుడు ముందు పెట్టారు. ఆ 2 నేను స్వీకరించలేను, ఒక్కటే స్వీకరిస్తాను. అయితే ఉన్న 2 గరళాన్ని ఎవరూ భరించలేరు గనక లోక కళ్యాణం కోసం నేను ఆ గరళం తాగుతున్నాను అని శివుడు తాగేశాడు. మిగిలిన అవినీతిని కొందరు భూమండలం మీద ఉన్న భారతదేశానికి తీసుకొచ్చారు. అక్కడున్న అతిపెద్ద రాజకీయ పార్టీ ఆ అవినీతిని మనసారా ఆహ్వానించి స్వీకరించింది. తమ దగ్గర వాషింగ్ మెషిన్ ఉందని, అందులో ఎంతటి అవినీతినైనా ఉతికి శుభ్రపరుచుకుంటామని ప్రకటించింది. అప్పటి నుంచి అవినీతి పరులైన రాజకీయ నాయకులు ఎక్కడున్నా వారిని ఆ పార్టీ ఆకర్షిస్తుంది. ఆ రకంగా దేశాన్ని అవినీతి రహిత దేశంగా మార్చేస్తుంది. ఎంతటి అవినీతి జరిగినా ఏమీ జరగనట్టు తమ మూర్ఖత్వానికి అందమైన మేకప్ వేసి ఆ పార్టీ వారు దేశ ప్రజల ముందుకు తెగ తిరుగుతున్నారు. ఎన్నికల బాండ్లు ఒక స్కామ్, రామాలయం ఒక స్కామ్, విదేశీ బొగ్గు ఆదాని నుంచి కొనాలనటం ఒక స్కామ్. బహిరంగంగా అందరికీ కనిపిస్తున్న విషయాలు ఇవి. ఈ దేశంలోని యువకులు మాత్రం పకోడీలు అమ్ముకోవాలి, పంచర్ షాపులు తెరుచుకోవాలని బీజేపీ నాయకులు ఉద్బోధిస్తున్నారు. డిగ్రీలు తీసుకోవటం దండగా అని కూడా చెబుతున్నారు. నిజమే, దండగే. చరిత్రను వక్రీకరించి మొఘలుల కాలాన్ని తీసేయటం, న్యాయశాస్త్ర విద్యార్థులకు మనుస్మృతి చదవాలనటం చేస్తున్నప్పుడు ఇక ఆ చదువుకు ఏం విలువ ఉంటుంది?